అందరికీ నమస్కారం. సండే ఆఫ్టర్నూన్ ఏంటి బిర్యానీ పెట్టారా? అందరూ అట్లా. నేను ఇంకా తినలేదు బై ద వే. సో నిన్న కలిసాము. గంజామ్ అని ఒక టీజర్ నా సినిమా లాంచ్ చేసేటప్పుడు నిన్న చాలా రోజుల తర్వాత కలిసాం. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే కలవడంలో చాలా చాలా సంతోషం. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి ఈ టీంకి. ఈ రోజుల్లో కొంచెం యూజువల్లీ డబ్బులు ఎవరైనా సేవ్ చేసుకుంటే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతారు. అట్లా కాదంటే థాయిలాండ్, మలేషియా వెళ్తారు. బట్ ఆర్ట్ అన్న ఒక విషయం ఒక సెల్ఫ్లెస్ పాయింట్ నుంచి వస్తుంది. ఇప్పుడు కళ, మన ఇంట్లో ఒక పెయింటింగ్ వేస్తాం, నలుగురికి చూపిస్తాం, బాగుందంటారు, బాగాలేదంటే మనమే పెట్టేసుకుంటాం, లేదా చిచ్చి పడేస్తాం, లేదా ఎవరిని అమ్ముతారు. సో ఫస్ట్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్, సందీప్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్. నాకు సందీప్ గారిని చూస్తే చాలా, నాకు మళ్ళీ ఇన్స్పైరింగ్గా ఉంది. ఒకప్పుడు మేము కూడా అలాగ పరిగెట్టేవాళ్ళం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న రోజుల్లో. ఎక్కడికి వెళ్ళిపోతాం అని కాదు, కానీ చేయడంలో చేస్తున్నప్పుడు అదొక ఫీలింగ్ వచ్చేది. అందుకే ఈరోజు ఎంతమంది మీడియా ఫీల్డ్ రావడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ సందీప్ గారు. బాగుంది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, మంచి టాల్గా డైనమిక్గా ఉన్నారు. టైటిల్ ద్రోహి యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్న పాయింట్ చెప్పాడు ఆయన. అది నా ఫేవరెట్ ఫిల్మ్. అది కమల్ హాసన్ గారు, అర్జున్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమా. కానీ ఆ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే పీసీ శ్రీరామ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అప్పటి వరకు పీసీ శ్రీరామ్ గారు మనందరికీ కెమెరామ్యాన్గా తెలుసు. ఆయన చాలా తక్కువ సినిమాలు డైరెక్ట్ చేశారు. దాంట్లో ఈ సినిమా కూడా ఆయన నాజర్ గారు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉంటారనమాట ఆ సినిమాలో. పీసీ శ్రీరామ్ గారు దాని గురించి ఆయన ఫిల్మోగ్రఫీలో మీరు చూస్తుంటే ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని గురించి. ఆయన అన్నాడు, ఇట్ ఈస్ ద మోస్ట్ రియలిస్టిక్ కాప్ డ్రామా ఎవర్ మేడ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అని చెప్పారు ఆయన. షూట్ చేయడం కానీ చూడడం కానీ నేను దాన్ని 100% ఒప్పుకున్నాను. అట్లాంటి చాలా హెవీ టైటిల్ తీసుకున్నారు. అండ్ ద్రోహి అనేది మన లైఫ్లో ఫ్రెండ్ ఉండకపోవచ్చు, లవర్ ఉండకపోవచ్చు, సక్సెస్ ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ద్రోహం అన్నది లేకుండా మనం ఎవరెక్కడ ఉండలేము. సో చాలా రిలేటబుల్గా ఉంది టైటిల్. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. అక్టోబర్ 13th సినిమా డే, మల్టీప్లెక్స్ డే. సో 112 రూపీసే. మేము ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసేటప్పుడు ప్రతి సినిమా ఎతికేవాళ్ళం. అంటే ఫ్రైడే, సాటర్డే, సండేకి పెద్ద సినిమాలనే అయిపోయి మళ్ళీ వారంతో చూడడానికి ఏదో సినిమా ఉండాలి కదా. అట్లా ప్రతి సినిమా ఎత్తుక్కుని చూసేవాళ్ళం మేము. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ కష్టం కూడా పెద్దగా లేదు. సినిమా చేయాలి అంటే యూ జస్ట్ నీడ్ అ కెమెరా అండ్ యూ జస్ట్ నీడ్ అ హార్ట్. అండ్ చేయాలి అని అనుకున్న తపన తప్పితే ఏం అక్కర్లేదు. యూట్యూబ్లో కూడా రిలీజ్ చేసుకునే రోజు ఇది. ఇట్లాంటి రోజుల్లో ఒక మంచి సినిమా తీసి థియేటర్లోకి వచ్చి అందరి ముందు వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ విజయ్ గారు. మీరు ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్లా చాలా యంగ్ ఫిల్మ్ మేకర్స్ రావాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ మై బెస్ట్ ఇస్ టు బీ హియర్ అండ్ సపోర్ట్ ద టీమ్. అలా మీరు కూడా మీడియా అండ్ ఆడియన్స్ కూడా సినిమాని సపోర్ట్ చేస్తారనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ద్రోహి కమింగ్ అవుట్ ఇన్ థియేటర్స్ ఆన్ 13th October. థ్యాంక్ యూ. So, thank you, Vijay sir, for making me a part of your film. Thank you for coming here and giving your precious time to, for the trailer launch. And I want to thank Sandeep for making me comfortable on sets. It felt amazing working with the entire team. I want to thank the entire team of Drohi the Criminal. Please do watch and support us. And apparently, I guess I'm the twist in the film. I don't know, but I'm a bit nervous. But yeah, please, please, please do watch our film and give us your love and your blessings. Thank you so much. ఫస్ట్లీ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ మీ. నేను ఇందులో చేసిన క్యారెక్టర్ చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ మీ. అండ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. ట్రైలర్ లాంచ్ ఆఫ్ ద్రోహి. ఈ సినిమా చేయడానికి చాలా కష్టపడ్డాము. Vijay sir, thank you so much for giving me an opportunity. Sir, thank you so much for launching our trailer. Thank you. And Sandeep, he's done a phenomenal job. చూసారు కదా మీ ట్రైలర్, అందరు చూసే ఉంటారు. చాలా కష్టపడ్డాము. వీ హ్యావ్ గాట్ అ గుడ్ ప్రోడక్ట్. ఒక్కసారి మీ అందరు చూసిన తర్వాత మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి మాకు. ప్లీజ్ మీ అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Little nervous, but I'll try managing it. So ఈ జర్నీ అరౌండ్ ఒక 1 year బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ రావటం కావచ్చు, అప్రోచింగ్ పీపుల్ కావచ్చు. సో ఐల్ నాట్ సే ది జనరల్ స్టోరీ. మేము ఎంత కష్టపడ్డాము, కృష్ణానగర్లో తిరిగాము, యూసఫ్ గోడ్లో పరిగెత్తాము, అప్పులు చేసాం, ఎన్ని, దిస్ ఈజ్ ఆల్ హర్డ్ స్టోరీ.
కొత్తగా ఏమీ లేదు, అందరు పడ్డ కష్టమే మేము పడ్డాము. బట్ వాట్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం మేకింగ్ అని ఒక్కటే నేను మీ అందరికీ రిక్వెస్ట్ పెడతాను మీడియా మిత్రుల సమక్షంలో. సో జనరల్లీ వీ వాంట్ టు బ్రేక్ ద నార్మ్. అంటే సినిమా అంటే ఇన్ని రోజుల్లో తీయాలి, ఇలా తీయకూడదు అని వీ నెవర్ వాంటెడ్ హ్యావ్ దోస్ రూల్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఒక మంచి టీం ఉండాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, తప్పులు జరగవచ్చు, దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ వీ స్టిక్ టు ద లైన్. ఆ నేపథ్యంలో తీసిన సినిమా అనేది. సో వీవ్ డన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్, నాట్ విత్ ఎనీ మానిటరీ బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎవరు చేయలేదు. నా ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ది మీడియా పీపుల్ అంటే, వై షుడ్ యూ వాచ్ ద్రోహి? లైక్ ఓకే అందరూ తీస్తారు, మీరు తీశారు, మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ ఎ సింపుల్ ఫెయిర్ లాజిక్ అండి. మా సినిమా బడ్జెట్ కావచ్చు, లేదంటే మధ్య మీడియం రేంజ్ ఫిల్మ్ బడ్జెట్ ఏదైనా కానీ, ఒక పెద్ద స్కేల్ బడ్జెట్ ఫిల్మ్ బడ్జెట్ ప్రమోషన్కి ఒక సాంగ్ కలిపితే మా సినిమా బడ్జెట్ ఉంటుంది. అంతకుమించి మేము ఖర్చు పెట్టలేము. అట్లని చూడాలా అంటే నో. అసలు ఇది చూసిన తర్వాత మీకు పెద్ద నష్టం జరగదు. ఐమ్ టెలింగ్ యూ, యూ ఆల్రెడీ ఒక మ్యాక్సిమం అయితే 2 hours స్పెండ్ చేస్తారు, లేదా 1 hour స్పెండ్ చేస్తారు, 1.5 hours స్పెండ్ చేస్తారు. ఐ ప్రామిస్ దిస్ విల్ నాట్ బోర్ యూ. And I promise you hardly spend 80 rupees, 90 rupees on that Sunday or Saturday, whatever the day, whenever the day. ఒకటే నేను అందరికీ రీచ్ అవుట్ అవుతుంది ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ ఇన్ స్పెసిఫిక్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది మేబీ 2 or 3 digit రెవెన్యూనే. సో ఐ థింక్ వీఆర్ వెరీ ఫేర్ ఆల్ దీస్ మీడియం ఆర్ స్మాల్ రేంజ్ బడ్జెట్ సినిమాలు. మా ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ గెటింగ్లో నుంచి. ఒకటే కన్సర్న్ ఏంటంటే, అట్లీస్ట్ ఈ బడ్జెట్నైనా మీరు అకామిడేట్ చేసి మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే we all can promise that we will do at least fair better job. మరి అద్భుతాలు తీస్తాం అనేది చెప్పలేం, కానీ we will not disappoint any audience. For example, if you get disappointed also, మీకు పెద్ద నష్టం లేదు కదా. we have anyways lot of flop films coming every single day. మాది అంతగా విసిగిచ్చే సినిమా అయితే కాదు. సో I beg and I request everyone, spare your time for 2 hours and I'm sure you will get the best out of those 2 hours. అంతకుమించి there is no way that I can request. I thank every member of this team, right from my dear direction team, Sai, Ganesh, editor John, Rakshit, music directors, all the entire cast and crew. In particular, Sandeep Garu, we started this journey way long back, dreaming of big things. Konni tappuలు జరిగినాయి, but we will correct them. We promise we will get back strong. We will deliver more good content. And I again thank you so much for all your presence, media people ki. If there is anything that I request is, ప్లీజ్ పాస్ అవుట్ ద మెసేజ్ దట్ ఒక చిన్న సినిమా అని, పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేని సినిమా అని చూసినంత మాత్రం నష్టమేం జరగదు, మీకు లాభమే జరుగుతుంది. దయచేసి మమ్మల్ని హెల్ప్ చేయండి, కోఆపరేట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ గట్టిగా త్రిగుణ్ గారికి చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అంత పెద్దోండి ఏం కాదు భయ్, ఏదో మీరు సినిమా రిలీజ్ చేస్తారంటే సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పేషెంట్గా ఉన్నందుకు. సో డైరెక్టర్ గారు చాలా హార్ట్ టచింగ్గా మాట్లాడారు, నాకు చాలా నచ్చింది. అవును, 2 గంటలు ఏదో డబ్బులు మనం 1000 రూపాయలు పెట్టి సినిమా ముందు బ్లాక్ చేసుకొని ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి సినిమా పోతే అందరూ మన మొహం మీద ఉమ్మి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. వై కాంట్ వీ ట్రై అ న్యూ ఫిల్మ్? ఇఫ్ ఇట్స్ నాట్ నైస్ వీ లూస్ నథింగ్. వెల్ సెట్ సార్, ఆల్ ది బెస్ట్.